కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హాల్‌లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అయితే మిత్ర డ్రెస్ డిజైనర్‌ని పిలిపిస్తారనమాట. ఇక అప్పుడు మనీషా అంటుంది, "మిత్ర ఎవరు తను?" అని చెప్పి అనంగానే అప్పుడు మిత్ర, "రేపు లక్కీ బర్త్‌డే కదా! డ్రెస్ సెలెక్ట్ చేయడానికి పిలిపించాను" అని చెప్పి అనంగానే ఇక అక్కడే ఉన్న ఇటు లక్ష్మి షాక్ అవుతుంది. అప్పుడు జున్ను గురించి చెప్తుందనమాట జాను. "బావగారు రేపు జున్ను బర్త్‌డే కూడా" అని చెప్పి అనంగానే ఇటు జయదేవ్, అరవింద షాక్ అవుతారు. "ఏంటి? లక్కీ, జున్ను ఇద్దరి బర్త్‌డే ఒకే రోజా? అదే ఎలా పాసిబుల్?" అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. మిత్ర అంటాడు, "వాళ్ళిద్దరూ ఒకే ప్లేస్‌లో కూడా పుట్టారు" అని చెప్పి అనంగానే ఇంకా షాక్ అయిపోతారు. ఇటు మనీషా అయితే షాక్ అయిపోతుంది. నిజం తెలిసిపోయిందా ఏంటి అన్నట్టుగా. దేవంటారు, "ఏంటి వాళ్ళిద్దరూ ఒకే ప్లేస్‌లో పుట్టారా?" అని చెప్పి అనంగానే అప్పుడు మిత్ర లేచి కోపంగా, "తను మనందరినీ మోసం చేసింది, ఇంకా మోసం చేస్తూనే ఉంది" అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర కోపంతోని. జున్ను అంటాడు, "మా అమ్మ అలాంటిది కాదు నాన్న" అనంగానే అప్పుడు మిత్ర అంటాడు, "నేను నీలాగా చిన్న పిల్లాడిని కాదు నమ్మడానికి" అని చెప్పి అంటాడు. అప్పుడు ఇక జున్ను అంటాడు, "పెద్దవారు కాబట్టి అర్థం చేసుకోమంటున్నాను" అని జున్ను అంటాడు.